హలో అందరికీ నమస్కారం, ಎಲ್ಲರಿಗೂ వనకం. వెల్కమ్ టు మై ఛానల్ గలాటా గీత్ రాయల్. గైస్, అందరు ఫస్ట్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ ఛానల్ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఆల్సో ఈ వీడియో అందరు లైక్ చేసేయండి. మనకి ఈరోజు కనీసం మినిమంలో 3000 లైకులు రావాలి అనేసి అనుకుంటా ఉన్నా. డైలీ నేను చెప్పిన కమెంట్లన్నీ పెడతా ఉన్నారు మీరు, బంగారు కొండలు మీరంతా. కాకపోతే నిన్నేమిరా అంటే మీరు చూస్తే బాగుంటుంది. లైవ్లో మామూలుగా అందరూ మిస్ అవుతుంటారు కదా పాయింట్లు. సో ఎపిసోడ్లో అన్ని పాయింట్లు రావు కదా, నామినేషన్స్ చాలా ఇంపార్టెంట్ కదా. సో మొత్తం A to Z ఏం జరిగిందో చెప్పాలని చెప్పేసి నాకు ఒళ్ళు నొప్పులు అవుతా ఉన్నా, నిద్ర వస్తా ఉన్నా కూడా భయంకరంగా టాబ్లెట్లు వేసుకుని నేను మొత్తం వీడియో రివ్యూ చేసి పెడితే ఎవరు చూడనే లేదు. మధ్యాహ్నం నుంచి రాత్రి వరకు పెట్టింది. ఇంకా అక్కడ డిసైడ్ అయిపోయినాను, ఇదంతా కాదరే ఇంపార్టెంట్ పాయింట్స్ మాత్రం చెప్పాలా, ఈ నామినేషన్స్ అన్ని చెప్పినా కూడా వేస్ట్ అని చెప్పేసి 40 నిమిషాల వీడియో ఉంటే ఎవరు చూడట్లా. కాబట్టి ఈ వీడియో కూడా నాకు తెలిసి ఈ రోజు నేను లైవ్ రివ్యూ ప్లస్ ఎపిసోడ్ రివ్యూ రెండు కలిపి చెప్తాను. లైవ్ లో ఒక 2-3 పాయింట్స్ జరిగినాయి, మొత్తం సోదంతా జరిగినంత చెప్పకుండా లైవ్ లో ఏ పాయింట్స్ అయితే ఇంపార్టెంట్ ఉన్నాయో దాని గురించి చెప్తాను. నాకెందుకో బిగ్ బాస్ హౌస్ లో చాలా తేడా కొడుతుంది సీనా. ఏ పాయింట్ మీద నాకు తేడా కొడుతుంది ఏమి అని చెప్పేసి ఆ పాయింట్ వచ్చినప్పుడు చెప్తాను. అసలు ఈ లవ్ ట్రాక్ స్టార్ట్ అయ్యేది ఏంటి ఏమి అనేసి అనిపిస్తుంది. అఫ్ కోర్స్ హౌస్లో ఉండేటప్పుడు నిజంగానే ఒక వరల్డ్కి దూరంగా ఉండేటప్పుడు హౌస్లో ఫీలింగ్స్, ఈ క్రష్లు ఇవన్నీ వచ్చేది కామన్. దట్ ఈస్ బేసిక్ థింగ్, బేసిక్ హ్యూమన్ నేచర్, హ్యూమన్ టెండెన్సీ అది. కాకపోతే ఇంత ఎర్లీగా అంటే అది కొంచెం కష్టం. కనీసం ట్రావెల్ చేయకుండా ఎవరు ఏమీ లేకుండా ట్రాక్లు స్టార్ట్ అవుతున్నాయి. కొన్ని ట్రాక్లు అయితే ఎవరితో ఎవరు ఏమి అని చెప్పేసి నాకు అర్థం కూడా కాలేదు. అది ఏదో మీకు అర్థమైనంత వరకు మీరే చెప్పాలి. అండ్ కొన్ని వీడియోస్ ఈ లైవ్లో జరిగేటప్పుడు కొన్ని రొమాన్స్ వీళ్ళ మధ్యలో జరిగేది, అసలు రొమాన్స్ అని చెప్పాలో ఇంకేం చెప్పాలో కూడా తెలియదు. సో వాళ్ళ మధ్యలో జరిగే కొన్ని ఆ సీన్స్ అంతా ఏదైతే నాకు జుగుప్సాకరంగా అనిపించినాయో అవన్నీ నేను లైవ్ అట్లే రికార్డ్ చేసి నా ఇన్స్టాగ్రామ్లో బిగ్ బాస్ 8 టాక్స్ అనే ఒక ఛానల్లో పెడుతున్నాను. ఇన్స్టాగ్రామ్ ఛానల్ అనమాట అది. సో ఆ ఇన్స్టాగ్రామ్ ఛానల్ లింక్ కూడా కింద కమెంట్ బాక్స్లో ఉంటుంది. దాన్ని కానీ ఓపెన్ చేసి చూస్తుందంటే మొత్తం కనిపిస్తుంది. సో దానిలో కూడా జాయిన్ అయిపోండి. అండ్ ఖచ్చితంగా ఈ వీడియోని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి, నాకు కూడా కొంచెం బూస్ట్ వస్తుంది. సో ఈ రోజు ఏం జరుగుతుంది అంటే స్టార్టింగ్ వచ్చి ఎపిసోడ్లో నిన్నటి నుంచి ఏం జరిగిందనేసి చెప్తా. సో నిన్న వచ్చి లగ్జరీ రూమ్లో మినిట్ బెయిడ్ పెట్టారంట ఫస్ట్ ఫ్రిడ్జ్లో. సో దానికి నిఖిల్ వచ్చి వావ్ లగ్జరీ రూమ్లో మినిట్ మేడ్ పెట్టారని చెప్పేసి అందరూ ఎగ్జైట్ అయితే తాత ఉన్నారు. దాని తర్వాత మీ మీద ప్రెషర్ పడినట్టు ఎవరి మీద పడలేదని చెప్పేసి ఓం వచ్చి ప్రేరణతో చెప్తున్నాడు. అంటే సంచాలకుగా నీ మీద ప్రెషర్ పడినట్టు వేరే ఎవరి మీద పడలేదు అనేసి చెప్తా ఉంటే ప్రేరణ ఏమో విష్ణుప్రియ చాలా పర్సనల్ అటాక్స్ చేస్తా ఉంది, బ్రెయిన్లెస్ అది ఇది అని చెప్పేసి అంటా ఉంది అనేసి అనింది. ప్రేరణ ఏమో విష్ణుప్రియ బ్రెయిన్లెస్ అని దానికి కూడా బ్రెయిన్లెస్ అంటా ఉంది, పర్సనల్ అటాక్స్ చేస్తా ఉంది అనేసి చెప్పొచ్చు. కానీ ప్రేరణ మాత్రం కామన్ సెన్స్ లేదు నీకు, ఆ సెన్స్ లేదు, ఈ సెన్స్ లేదు అని చెప్పేసి బుల్షిట్ అని చెప్పి ఇదంతా పర్సనల్ అటాక్స్ కాదా? వేరే సంచాలకుని తనన్నప్పుడు మాత్రం తను ఓడిపోయేటప్పుడు మాత్రం వేరే వాళ్ళని డిక్లేర్ చేసినప్పుడు విన్నర్గా తను మాట్లాడేది మాత్రం పర్సనల్ అటాక్స్ కాదు. బట్ విష్ణుప్రియ మాట్లాడేది మాత్రం పర్సనల్ అటాక్స్ లాగా ఎట్లా అవుతుంది అంటే తూ కరేతో అచ్చా మే కరేతో లుచ్చా అలాగా కాదు కదా. సో ఆ పాయింట్ ప్రేరణ లాస్ట్లో మణికంఠ వచ్చి సంచాలకుగా ఉండేటప్పుడు ఈ నత్త టాస్క్ వచ్చినప్పుడు సంచాలకుగా మణికంఠ వచ్చి అవతల టీం వాళ్ళకి విన్నింగ్ ఇచ్చినప్పుడు చెప్తుంది అనమాట, బుల్షిట్ బొంగుల సంచాలక్ అని చెప్పేసి అప్పుడు అంటుంది. బట్ అది కూడా పర్సనల్ అటాక్సే కదా. ఇఫ్ బ్రెయిన్లెస్ ఈస్ అ పర్సనల్ అటాక్ ఫ్రమ్ విష్ణుప్రియ టు ప్రేరణ, దెన్ ఈ బొంగులో సంచాలక్, బుల్షిట్, తొక్క, తోలు, ఆల్ దీస్ ఆర్ పర్సనల్ అటాక్స్ టు అదర్ సంచాలక్ ఫ్రమ్ ప్రేరణ. దాని తర్వాత విష్ణుప్రియతో సోనియా గురించి యష్మి చెప్తా ఉండింది అనమాట. నేను ఆడతా అని ఒక్కటి కూడా చెప్పలేదు, అన్ని సేఫ్గా ఆడదాం అనేసి అనుకుంది, చాలా స్మార్ట్ ప్లే ఆడుతుంది అనేసి దానికి చెప్పేది దానిగానే బయట ఫ్రెండ్ కాబట్టి ఎట్లా వచ్చింది. సో యష్మికి బేసిక్గా చెప్పేది రాలేదు అనేసి అనిపించింది. స్మార్ట్ ప్లే కాదు, అది కన్నింగ్ ప్లే అని చెప్పేసి నాకు అనిపించింది. దాని తర్వాత స్ట్రాంగ్ లేకుండా ఇంత దూరం రాను అని చెప్పేసి మనీ చెప్తా ఉంటే సోనియా వచ్చి ఫస్ట్ వీక్లో నువ్వు డౌన్ అయినప్పుడు అందరూ సపోర్ట్ చేశారు కదా, అప్పుడు నువ్వు స్ట్రాంగ్ కాదు అన్నట్టు అనిపించింది అందరికీ అనేసి అంటా ఉండింది అనమాట. దాని తర్వాత నువ్వు ఈ సోనియా ఆ ముగ్గురు మీద చూపించే ఇంట్రెస్ట్ క్లాన్లో కూడా చూపించుంటే ఇంత దూరం వచ్చేదే కాదు అని చెప్తా ఉండింది అనమాట యష్మి వచ్చి. దాని తర్వాత చికెన్ ఎవరు తీయమన్నారు, అసలు నేను దొంగతనం చేయమన్నా నా మీదకి వస్తా ఉందని చెప్పేసి చికెన్ ఎవరు తీయమన్నారు అనే క్వశ్చన్ కూడా వచ్చిందనమాట వాళ్ళ మధ్యలో. దాని తర్వాత మణికంఠ యష్మితో చెప్తా ఉన్నాడు, అది జస్ట్ నామినేషన్స్ రా, అక్కడ జరిగింది అక్కడే వదిలేసి నువ్వు నా హార్ట్ని బ్రేక్ చేసావనేసి అనింది యష్మి. నేను అసలు తీసుకోను, నువ్వు ఒక్క తప్పు చేసి దొరికినా కూడా నేను ఖచ్చితంగా నేను నామినేట్ చేస్తాను అంటే ప్లీజ్ రా అని చెప్పేసి హగ్ చేసుకున్నాడు. దాని తర్వాత ప్లీజ్ వదిలే అనేసి అంటుంది. మళ్ళీ పోతాడు, మళ్ళీ వచ్చి మళ్ళీ హగ్ చేసుకుంటాడు యష్మిని. హగ్ చేసుకుని కాఫీ తాగుతావా, సారీ రా అదిరా ఎదురా అనేసి అంటా ఉంటే నువ్వు ఎన్ని చేసినా ఏం చేసినా నేను ప్రతి వీక్ నిన్నే నామినేట్ చేస్తాను అనేసి అంటే
పాయింట్ ఉంటే నేను కూడా నామినేట్ చేస్తాను, అంటే నేను పాయింట్ లేకపోయినా కూడా నిన్నే నామినేట్ చేస్తాను మణికంఠ, నువ్వు నన్ను హార్ట్ బ్రేక్ చేసావు, నాకు ఫ్రెండ్షిప్స్ అంటే చాలా ఇంపార్టెంట్, నేను ఈ హౌస్లోనే కాదు బయట కూడా ఫ్రెండ్షిప్కి చాలా వాల్యూ ఇస్తానని చెప్పేసి యష్మి చెప్తా ఉంది. మణికంఠ ఏందో తేడాగా ఉందబ్బా మణికంఠ బిహేవియర్. చాలా రోజుల నుంచి చూస్తా ఉన్నాను, సర్లే మనం అంత పర్సనల్గా మాట్లాడకూడదు, జనరల్గా ఫ్రెండ్స్ మధ్యలో ఈ హగ్స్, ఈ ముద్దులు, ఈ చిన్న పెగ్స్ అన్నీ ఉంటాయి, ఏదైనా ఎక్కువ ఓవర్వెల్మింగ్ సిచ్యువేషన్ వచ్చినప్పుడు అనేసి అనుకోవచ్చు. కానీ మణికంఠ ఓవర్గా ఫ్రెండ్ కాకపోయినా కూడా అందరికీ హగ్గులు ఇచ్చేస్తూ ఉంటాడు, అందరికీ ముద్దులు పెట్టేస్తూ ఉంటాడు. నైనికానే హగ్ చేసుకొని మరి నైనికాకి ముద్దు పెట్టినప్పుడు డల్గా ఉన్నప్పుడే నాకు తేడా కొట్టింది, ఏందరా ఇదని. మరి ప్రేరణ మాట్లాడుతుంటే ప్రేరణ హగ్గిరా అని చెప్పేసి ప్రేరణ హగ్ ఇచ్చినాడు, యష్మికి హగ్ ఇచ్చినాడు, ఎవరు కనిపిస్తే అమ్మాయిలందరికీ హగ్గించుకుంటానే ఉన్నాడు. అసలు ఏంది నాకు అర్థమే కావట్లేదు. అబ్బాయి బిహేవియర్ తేడాగా ఉంది, అబ్బాయి అమ్మాయిలతో చేసే విధానము తేడాగా ఉంది, మొత్తం తేడాగా ఉంది. అది కూడా ఒక పర్సన్ వచ్చి నాకు ఇలా చేయకు, ఐఎమ్ నాట్ కంఫర్టబుల్ అని చెప్పిన తర్వాత యూ హ్యావ్ టు లీవ్ దట్ పర్సన్. నాట్ కంఫర్టబుల్ అని చెప్పిన తర్వాత కూడా మళ్ళీ పోయి హగ్ చేసుకొని సారీ చెప్పుకుంటా, ఎందుకు నాకు అర్థమే కావట్లేదు. దాని తర్వాత పృథ్వీ వచ్చి నేను మణికంఠని నామినేట్ చేసేవాడిని, ఎందుకంటే అబ్బాయి ఫిజికల్లీ వీక్ ఉన్నాడని చెప్పేసి ఆ అబ్బాయిని నామినేట్ చేసేవాడిని. కానీ ఆ అబ్బాయి లాస్ట్ వీక్ అంతా ఆకలి అనేసి చెప్పినాడు కాబట్టి నేను అబ్బాయిని నామినేట్ చేయలేదు అనేసి. అంటే ఈ ఫిజికల్లీ వీక్ అనే పాయింట్ నా దృష్టిలో ఫిజికల్లీ వీక్ అనే పాయింట్ మీద నామినేషన్స్ పడకూడదు. ఎందుకంటే కొంతమంది ఫిజికల్లీ వీక్ ఉంటారు, కొంతమంది మెంటలీ వీక్ ఉంటారు. ఇప్పుడు నేనేదో బ్రెయినీగా ఒక టాస్క్ అన్నానని ఆపోజిట్ వాళ్ళు తెలివి లేకుండా అన్నారని నువ్వు తెలివి లేదు అని చెప్పేసి నామినేట్ చేసేదానికి లేదు. బికాస్ అందరిలో డిఫరెంట్ క్యారెక్టరిస్టిక్స్ ఉంటాయి. నీకు మంచి బాడీ ఉందా, నీకు మంచి బాడీ బిల్డింగ్ అంతా ఉంది, నువ్వు జిమ్ చేస్తావు, అన్నీ చేస్తావు, దట్స్ యువర్ ఫిజిక్. సో అది పృథ్వీ లెవెల్. బట్ మణికంఠకి ఆ బాడీ రాలేదు, హీఈస్ వెరీ స్కిన్నీ, దట్స్ నాట్ హిస్ ఫాల్ట్. ఆ అబ్బాయి ఫాల్ట్ కాదు, అది దేవుడు ఆ అబ్బాయికి ఇచ్చిన రూపం. దానికి ఫిజికల్లీ వీక్ అని చెప్పేసి నామినేట్ చేయడం, నా దృష్టిలో ఫిజికల్లీ వీక్ అని నామినేట్ చేయడం ఈజ్ నాట్ ఎ ప్రాపర్ రీజన్. నా జుట్టు ఇటు పీక్కుంటాను అనేసి ఇరిటేటెడ్గా ఫీల్ అవ్వద్దండి, నాకే చాలా ఇరిటేటెడ్గా ఉంది. ఓకే, చాలా రోజుల తర్వాత తలస్నానం చేసినాయి, నాకు వెరైటీగా గైస్ డెంగ్యూ పాజిటివ్, చికెన్ గున్యా పాజిటివ్, 2 పాజిటివ్. ఓకే, దాని తర్వాత యష్మి వచ్చి ఇంకా నాకు కోపం వస్తుంది బిగ్ బాస్, నా వల్ల అవ్వట్లేదు బిగ్ బాస్ అది ఇది అని చెప్పేసి ఏడ్చేసింది మనకంట వచ్చి హక్ చేసుకుంటుంటే. దాని తర్వాత నిన్న రాత్రి మనకి రీల్స్లో అంతా ఫేమస్ అవుతా ఉన్న ఒక సిచ్యువేషన్ వస్తూ ఉండేది అనమాట. నైనిక విష్ణుప్రియతో చెప్తా ఉండింది, సోనియా నోరు జారిపోతుంది నామినేషన్స్లో, తన పాయింట్ ప్రూవ్ చేసుకోవడానికి తనకి నచ్చింది చేస్తావా అంటే అప్పుడే సోనియా ఆ రూమ్లోకి వచ్చిందనమాట. ఆ రూమ్లోకి వచ్చిన వెంటనే వీళ్ళిద్దరు టాపిక్ మార్చేసి ఆ డిస్కషన్ జరుగుతూ కదా అనేసి, అంటే ఓ ఏది ఆ ప్రేరణదా యా అని చెప్పేసి అప్పుడే వెంటనే మార్చేసి మళ్ళీ సోనియా బయటికి వెళ్ళిన వెంటనే వాళ్ళ రియాక్షన్స్ నాకు చిరాకు వస్తుంది భయంకరంగా. దుర్గా 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 24 గంటలు ఫోన్ మాట్లాడుతూనే ఉంటుంది. ఓకే, తన పాయింట్ తనకి ప్రూవ్ చేసుకోవచ్చు, కానీ తనకి నచ్చింది చేస్తా. దుర్గా ఇట్రా, వినిపించట్లేదా? ఎంత గట్టిగా అరుస్తున్నానో, నాకు అరస్తా అంటే ఇక్కడ నొప్పి వచ్చేస్తుంది 2 గుండెల మధ్యలో. ఓకే, సో నామినేషన్స్లో వచ్చి ఒక్క నిమిషం గైస్, హెయిర్ బ్యాండ్ పిలుస్తా అంటే పలకవేయింది అసలు. నువ్వు ఇయర్ ఫోన్స్ పెట్టుకోవద్దు ఇంక మీట. సరే నేను వీడియో చేస్తున్నాను మాట్లాడు. ఓకే, ఇవి ఇంకా డిస్టర్బెన్స్ రాదు. ఓకే, దాని తర్వాత నైనిక వచ్చి చెప్తాను నేను విష్ణుప్రియతో. ఇది యాక్చువల్లీ లైవ్లో జరిగింది. నామినేషన్స్ టైంలో సోనియా అండ్ పృథ్వీ ఇద్దరు ఇక్కడ తగిలేలాగా మాట్లాడతారు, ఏమన్నా చెప్తారు, అవతల వాళ్ళు హర్ట్ అవ్వాలి, ట్రిగర్ అవ్వాలి అని చెప్పేసి తర్వాత మనం మాట్లాడదాము అని చెప్పేసి అక్కడి నుంచి వెళ్ళిపోయారు అనమాట. దాని తర్వాత నామినేషన్స్లో ఒక్కటే కనిపిస్తుంది సోనియా, ఇంకెక్కడ కనిపించదని చెప్పేసి సీత అంటా ఉండింది. చీఫ్ అవుతుందంట, అబ్బాయితో చెప్తా ఉండింది రా చీఫ్ అవుతుందంట అని చెప్పేసి విష్ణుప్రియ సీత ఇద్దరు కిచెన్ దగ్గర మాట్లాడుతూ ఉన్నారు అనమాట. ఏదో సోనియా ఏదో చపాతీలు చేసుకుంటా ఉంది, ఆ టైంలో మాట్లాడుతూ ఉన్నారు. నామినేషన్స్లో ఒకటే కనిపిస్తుంది, ఇప్పుడు ఇంకేడ కనిపిస్తుంది అని చెప్పేసి. దాని తర్వాత యష్మిని చాలా నెగిటివ్ అనుకున్నా, బట్ యష్మి సోనియా కన్నా చాలా బెటర్ అని చెప్పేసి సీత విష్ణుప్రియ ఇద్దరు అనుకుంటా ఉన్నారు అనమాట. దాని తర్వాత ఆదిత్య మళ్ళీ వచ్చి సారీ చెప్పినాడు విష్ణుప్రియకి, సారీ అని చెప్పేసి నామినేట్ చేసిన దానికంటే విష్ణుప్రియ అసలు ఉలకలేదు పలకలేదు అనమాట. నేను నెక్స్ట్ టైం నామినేట్ చేసేంత వరకు నేను క్షమించను ఆయన్ని, నేను నామినేషన్ చేసి ఆయనకి ఐ లవ్ యూ చెప్పాలి, అప్పుడే నేను ఆయన్ని క్షమిస్తాను అనేసి చెప్పింది అనమాట. దాని తర్వాత సీత అంటా ఉంది, ఈ ఇంట్లో నవ్వినా తప్పే, ఏడ్చినా తప్పే, మాట్లాడినా తప్పే, మాట్లాడకపోయినా తప్పే, ఏం చేసినా తప్పే, దీనేమచ్చి
అంటా ఉన్నింది. సో అంటే నామినేషన్స్ తర్వాత వాళ్ళ రియాక్షన్స్ అనమాట ఇవన్నీ. దాని తర్వాత పృథ్వీ వచ్చాడు లోపలికి. పృథ్వీ వచ్చిన వెంటనే పృథ్వీ హక్ చేసుకొని సారీ చెప్పాడు పృథ్వీ. సీత కూడా రివర్స్లో సారీ చెప్పింది అనమాట పృథ్వీకి. దాని తర్వాత విష్ణుప్రియ చెప్తా ఉన్నది, ఓం మంచోడే కానీ ఐ లాస్ట్ ఇంప్రెషన్ ఆన్ హిమ్ అని చెప్పేసి. సీత వచ్చి ఆయన ప్రేమతో సరెండర్ చేసుకుంటారు, ఆయన మీద నెగిటివ్ ఉండే వాళ్ళని ఆయన ప్రేమ అనే ఒక బాణం లాగా యూజ్ చేసి ఒక వెపన్ లాగా యూజ్ చేసి సరెండర్ చేసుకుంటారు అందరినీ అనేసి చెప్పింది అనమాట. అక్కడితో నిన్నటి ఎపిసోడ్ అయిపోయింది. దాని తర్వాత అగిడి బిగిడి 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 బిగిడిదో ఆ పాట వచ్చిందనమాట. విష్ణుప్రియ పృథ్వీని ముద్దు చేయడానికే సరిపోయింది అనిపించింది నాకు. ఎందుకంటే ఆ తర్వాత ఒక కాన్వర్జేషన్ జరిగింది. విష్ణుప్రియ చెప్తా ఉంది, పృథ్వీ నీలో 75% నా బిఎఫ్ఏ క్వాలిటీసే ఉంది. నబీల్ వచ్చి అందుకే నా నీకు పృథ్వీ అంటే అంత ఇష్టం అనేసి అన్నాడు. విష్ణుప్రియ నేను చాలాసార్లు చూసాను. బేసిక్గా ఆ హౌస్లో అందరూ హగ్ చేసుకుంటా ఉన్నారు, అందరూ ముద్దు పెట్టుకుంటా ఉన్నారు. అది ఈ జనరేషన్లో కామన్ అయిపోయింది. ఫ్రెండ్స్ మధ్యలో కూడా హగ్ చేసుకోవడము, ముద్దులు పెట్టుకోవడము చాలా బేసిక్. బాయ్ బెస్టీస్లో అంతా చాలా ఇదైపోయింది. మనం ఊరోళ్ళం కాబట్టి మనకి ఏమైనా కొంచెం వెరైటీగా అనిపిస్తుంది ఏమో ఈ ముద్దు పెట్టుకునేది ఇదంతా. బట్ ఈ హైదరాబాద్లో దాంట్లో అంతా కామన్ అయిపోయింది. సో ఆ కామన్ పాయింట్ లాగా తీసుకుందాము, తప్పుగా అనుకోకూడదు అనేసి అంటే మరి ఓవర్ అయిపోతుంది హౌస్లో. ప్రతిదానికి అని ముద్దు పెట్టుకునేది ఓకే. విష్ణుప్రియ చేసేది అంత ఎబ్బట్టుగా అనిపించట్లేదు, కానీ పృథ్వీ పైన సమ్ కైండ్ ఆఫ్ ఇంట్రెస్ట్ చూపిస్తుంది విష్ణుప్రియ అనేసి అనిపిస్తుంది. ఆ హౌస్లో ఎవరి మీద ఇంట్రెస్ట్ చూపిస్తారో అర్థం కావట్లా. విష్ణుప్రియ ఏమో పృథ్వీ మీద ఇంట్రెస్ట్ చూపిస్తాడు, పృథ్వీ ఏమో సోనియా మీద ఇంట్రెస్ట్ చూపిస్తాడు, సోనియా ఏమో నిఖిల్ పృథ్వీ మీద ఇంట్రెస్ట్ చూపిస్తుంది అనిపిస్తుంది, నిఖిల్ ఏమో సోనియా మీద సీత మీద ఇంట్రెస్ట్ చూపిస్తున్నాడు అనిపిస్తుంది, ఇంకోటి ఎవరైనా ఉంది సీత ఏమో నిఖిల్ మీద ఇంట్రెస్ట్ చూపిస్తున్నాడు అనిపిస్తుంది. ఇది ట్రయాంగిల్ లవ్ స్టోరీలు కాదు, పెంటగాన్ లవ్ స్టోరీలా ఉంది. లవ్ అని చెప్పకూడదులేదు దీన్ని, ఒక కైండ్ ఆఫ్ అట్రాక్షన్ హౌస్లో. సో ఒక ట్రయాంగిల్ అట్రాక్షన్ స్టోరీ అనేసి ట్రయాంగిల్ ట్రయాంగిల్ వరకే చూస్తున్నాను. ఇక్కడ ఏమంటే పెంటగాన్లు, హెక్సగాన్లు, సెప్టగాన్లు, ఆక్టగాన్లు అంతా అయిపోతా ఉన్నాయి. ఎవరెవరెవరో తిరిగి ఇంట్రెస్ట్ అసలు సంబంధమే లేదు. వయసులో ఉండే వాళ్ళందరూ ఒకరి మీద ఒకరికి ఫీలింగ్స్ ఇంట్రెస్ట్ అక్కడ వచ్చేస్తుందేమో అనేసి అనిపిస్తుంది. అసలు ఈ పాయింట్సే మాట్లాడకూడదు, ఇది ఒక పర్సనల్గా వాళ్ళ ఫీలింగ్స్ దాని గురించి మాట్లాడకూడదు అనేసి అంటున్నాను. కానీ కళ్ళ ముందు కనిపిస్తూ ఉంటే మాట్లాడకుండా ఏం చేసేది. బిగ్ బాస్ కూడా అట్లే ఫోకస్ చేసి జూమ్ చేసి చూపిస్తూ ఉంటాడు. ఓరే నాయన ఈరోజు ప్రోమో కూడా వేసినాడు బిగ్ బాస్. ఏమినా జరుగుతూ ఉంది స్వామి, యాడ్ నుంచి వచ్చిందిరా వీళ్ళకి ఎంత ఫీలింగ్స్ అని చెప్పేసి అనిపిస్తూ ఉంది నాకు. ఓకే, దాని తర్వాత కూటి కోసం కోటి విద్యలు అని చెప్పేసి బిగ్ బాస్ చెప్పినాడు. అది బయట పనికొచ్చినా రాకపోయినా బిగ్ బాస్ ఇంట్లో పనికి వస్తుంది. బిగ్ బాస్ ఛాలెంజెస్ ఇస్తాడు, అందులో గెలిస్తే మనకు నచ్చిన ఆహారం. సో బిగ్ బాస్ ఛాలెంజ్లు టైంకి ఇస్తూ ఉంటాడు, మీకు నచ్చిన ఆహారం పెడతాను ఈసారి అని చెప్పేసి చెప్తాడు అనమాట బిగ్ బాస్. ఈ కూటి కోసం కోటి విద్యలు అనే దాని మీద మణికంఠ వచ్చి తర్వాత మాట్లాడుతూ ఉంటాడు. ఇది లైవ్లో జరిగింది. మణికంఠ వచ్చి ఆయనే చెప్పాడు కదరా బిగ్ బాస్ కూటి కోసం కోటి విద్యలు అని చెప్పేసి. మరి ఆయన మాత్రం దొంగతనం మాత్రం చేయకూడదు, చేస్తే వచ్చి రాంగ్ అని చెప్పాడు మరి వీకెండ్లో అని చెప్పేసి బిగ్ బాస్ అంటా ఉన్నాడు. దాని తర్వాత అబ్బాయి చెప్తా ఉన్నాడు, సంచాలక్ కొన్ని మాటలు అంటే టాస్క్ స్టార్ట్ అవ్వబోతుంది, దానికి ముందు వాళ్ళ టీంతో చెప్తున్నాడు అనమాట. అబ్బాయి ఏమని చెప్తున్నాడు అంటే, సంచాలక్ కొన్ని మాటలు చెప్తాడు, అందులో ఫ్లాస్ ఉంటాయి, అది దొరకబట్టి మనం ఫైట్ చేయాలి, మనం అందరం కలిసి ఒకే పాయింట్ మీద ఉండాలి అని చెప్పేసి చెప్తా ఉన్నాడు. దాని తర్వాత ఫోటో పెట్టు ఆగేటట్టు టాస్క్, చీఫ్ ఫోటోలను పెట్టాలి. ఇది యాక్చువల్లీ లైవ్లో చూస్తుంటే టాస్క్. ఈ లైవ్ తొపేరా లైవ్గా ఉంది. నిజంగా ఎంత తొపేరాగా చూపిస్తున్నాడు బిగ్ బాస్. అసలు అందరూ అసలు ఇప్పుడు ఆట ఆడే వాళ్ళని టాస్క్ని చూపించండి అంటే పక్క నుంచి అరుచుకునే వాళ్ళని చూపిస్తూ ఉన్నాడు. అసలు ఆటే చూపించలేదు లైవ్లో అయితే బిగ్ బాస్. అందరూ స్వామి బిగ్ బాస్ కనీసం లైవ్ చూసేదానికి ఇంట్రెస్ట్ కూడా రావట్లేదు అనిపించింది. కాకపోతే ఇంక మీకోసం చూస్తూ ఉన్నా ఏం చేసేది చెప్తాడు. యష్మి వచ్చి స్పీడ్ అండ్ స్ట్రెంగ్త్ రెండు ఇంపార్టెంట్ అని చెప్తా ఉంది. సోనియా వచ్చి 2 స్లాట్స్ ఉన్నాయి కాబట్టి 2 హ్యాండ్స్తో పెట్టేయచ్చు, ఫాస్ట్గా పెట్టేయండి అని చెప్పేసి స్ట్రాటజీలు మాట్లాడుతున్నారు. మణికంఠ అసలు ప్రతి టాస్క్లో వీళ్ళు అవతల వాడిని ఆ గేమ్ ఎట్ట చెడదొబ్బాలా, అవతల వాడి గేమ్ ఎట్ట చెడదొబ్బాలనే ఒక పాయింట్తోనే ఆడుతున్నట్టు అనిపిస్తుంది. మణికంఠ వచ్చి వాళ్ళ కార్డ్స్ తీసుకెళ్ళి పూల్లో వేసేయాలి అంటే పూల్లోంచి తీసే టైం సేవ్ చేసుకోవచ్చు అని చెప్పేసి వాళ్ళ కార్డ్స్ అన్ని వాళ్ళ బొమ్మలన్నీ తీసేసి పూల్లో వేసేయి. సో వాళ్ళు పోయి పూల్లోంచి వాళ్ళ ఫొటోస్ తీసుకొచ్చే టైంకి మనం అన్ని పెట్టేసుకొని రెడీగా ఉండొచ్చు అని చెప్పేసి తుపాస్ ఐడియా చెప్తున్నాడు. నిఖిల్ అబ్బాయితో సోనియాని పెడదామా అని చెప్పేసి అంటాను అనమాట సంచాలక్గా. అన్నిటికీ సోనియానా
చాలా వేరే వాళ్ళకి ఛాన్స్ ఇవ్వచ్చు కదా అని చెప్పేసి అనిపిస్తుంది. బట్ మేబీ ఫ్రెండ్ కాబట్టి ఫస్ట్ సోనియాని పెడదాం అనేసి అనుకుని సోనియాని సంచాలగా పెట్టినారు. బట్ లాస్ట్కి సీత అనుకున్నారు. సో సీతాని సంచాలగా పెట్టేస్తున్నారు అనమాట. నబీల్ వచ్చి చాలా ఫాస్ట్గా పెట్టినాడు పిక్స్ అన్ని, సూపర్గా అనిపించింది. చాలా ఫాస్టెస్ట్ ఫింగర్స్ ఫస్ట్ లాగా చాలా ఫాస్ట్గా పెట్టినాడు. పృథ్వీ ఒక్క 1 సెకండ్ ఒక ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్ స్లోగా పెట్టినాడు అనమాట నబీల్ కన్నా. ఇంకా పృథ్వీ దగ్గర పీక్కోవడానికి ట్రై చేశాడు. నబీల్ వచ్చి పెట్టేశాడు కాబట్టి. దాని తర్వాత చాలా ఫిజికల్ అయిపోతున్నారు. డబ్బులు తగిలించుకోకనేసి సీత చెప్తానే ఉంది. మీద పడిపోతా ఉన్నారు. పాజ్ చేస్తానే ఉంది సీత ఓకే అందరికి నానా తోసేస్తా ఉంది మా పిల్లి లేనా దాట్రా. సో సీత వచ్చి మధ్యలో పాజ్ చేసేస్తానే ఉండింది అనమాట టాస్క్ అంతా. అట్లా టాస్క్ స్టార్ట్ అవుతుందో లేదో సీత పాజ్ చేస్తూ ఉండింది. వాళ్ళు గొడవ పడిపోతున్నారు అనేసి. యాక్చువల్లీ అది ఫిజికల్ అయ్యే టాస్కే. ఆబ్వియస్లీ ఆ టాస్క్ వచ్చి ఆటోమేటిక్గా ఒకరితో ఒకరు పీక్కునేటప్పుడు ఫిజికల్ అవుతూనే ఉంటారు. అండ్ పృథ్వీ అగ్రెసివ్ ప్లేయర్ కాబట్టి కొంచెం ఇడియట్. సో అది పృథ్వీ చాలా అగ్రెసివ్ కాబట్టి ఇంకొంచెం అగ్రెసివ్గా ఆడుతున్నాడు అనమాట. దాని తర్వాత సీత మధ్యలో వచ్చి సీత పాజ్ అని చెప్పినా కూడా వినకుండా ఒకరికొకరు పీకేసుకుంటా ఉన్నారు వేరే వాళ్ళది. పృథ్వీ వచ్చి ఒక్క తోపు తోసినాడు. అట్లే తోసిన వెంటనే అట్లా మణికంఠ ఆ టేబుల్ పడి కింద పడిపోయినాడు. దాని తర్వాత మణికంఠ అంటున్నా నబీల్ వచ్చి బెంచ్కి కొట్టుకొని కింద పడిపోయినాడు. పాస్ అని చెప్తే నబీల్ ఆగాడు 2 సెకండ్స్, కానీ పృథ్వీ ఆగలేదు. సో ఆ డౌట్తో నేను ఆ 2 సెకండ్స్లో 2 పీకుంటాడు కాబట్టి 2 ఇచ్చేస్తున్నాను అని చెప్పేసి నబీల్కి ఇచ్చేసింది. సీత వాంటెడ్ టు బీ వెరీ ఆనెస్ట్, సో షీ వాజ్ ఆనెస్ట్ అని చెప్పేసి అనిపించింది. బిగ్ బాస్ వచ్చి ఇంకా అనౌన్స్మెంట్ ఇచ్చినాడు, పట్టుకోవడానికి వీల్లేదు, డిఫెండ్ మాత్రం చేసుకోవచ్చని. అసలు బిగ్ బాస్ చెప్పింది ఎట్లా, వీళ్ళు ఇది చేసేది ఎట్లా, అసలు వాళ్ళకి అసలు టాస్కే అర్థం కాలేదనిపించింది. పట్టుకునేది ఎట్లా అంటే ఇట్లా గట్టిగా పట్టుకునేసి అవతల వాళ్ళ గేమ్ని స్టాప్ చేయకూడదు, అది పట్టుకోకూడదు అనేసి. అంటే డిఫెండ్ చేసుకోవచ్చు అంటే వీళ్ళ బొమ్మలు పీకేదానికి, వీళ్ళ పేపర్స్ ఫోటోలు అవన్నీ పీకేదానికి వచ్చినప్పుడు వాళ్ళు పట్టుకొని తోయొచ్చు. పట్టుకోకుండా డిఫెండ్ ఎట్లా చేసుకుంటారు, ఖచ్చితంగా పట్టుకోవచ్చు. కాకపోతే వీళ్ళు ఓవర్ అగ్రెసివ్ అయిపోతున్నారు అని చెప్పేసి గట్టిగా పట్టుకోకూడదని చెప్తా ఉంటే ఇంక వాళ్ళకి అర్థం కాలేదు, సీతాకి అర్థం కాలేదు, అసలు అక్కడ ఉండే ఎవరికి అర్థం కావట్లేదు. సో వాళ్ళు వచ్చి ఆపేస్తున్నారు. అయినా కూడా పృథ్వీ తనని డిఫెండ్ చేసుకునే దానికి అది ఫ్రాక్షన్ ఆఫ్ మూమెంట్, అది మూమెంట్. ఆ మూమెంట్కి వచ్చి పీకేస్తుంటే పట్టుకుంటున్నాడు. చాలాసార్లు సీత వార్నింగ్ ఇచ్చింది. ఈ మధ్యలో ఈ అబ్బాయి యష్మి అనే సరస్తానే ఉన్నారు. ఏంటది డిస్క్వాలిఫై అని చెప్పేసి ఇది ఎపిసోడ్లో చూపించలేదు, లైవ్లో డిస్క్వాలిఫై అందరూ టీం మొత్తం ఒకే పేజ్లో నిలబడి డిస్క్వాలిఫై అనేసి అరుస్తూ ఉన్నారు. సీతకు మెంటల్ అయిపోయింది, ఆగండి అరుస్తున్నారు మీరు, నన్ను చెప్పద్దా అని చెప్పేసి. దాని తర్వాత ఇంకా చెప్పి సీత డిస్క్వాలిఫై చేసింది పృథ్వీని. నాకు పృథ్వీ గేమ్ ప్లేని చూస్తుంటే రేవంత్ గేమ్ ప్లే లాగా కనిపిస్తుంది. రేవంత్ది మెయిన్ డ్రాబ్యాక్ కానీ స్ట్రెంగ్త్ కానీ రెండు అగ్రెషన్. రేవంత్ అగ్రెషన్ వల్ల చాలా టాస్కులు గెలిచి ఉన్నాయి అండ్ చాలా టాస్కులు ఓడిపోయింది కూడా రేవంత్ అగ్రెషన్ వల్ల. ఎందుకంటే చాలా కోపం చూపించేస్తాడు. ఆ టైంకి ఆ కట్టలు టాస్క్ వస్తే కూడా ఒక గొట్టు కొట్టినాడు, ఆ కట్ట ఇరిగిపోయింది. ఆ కట్ట వచ్చే లోపల రేవంత్ కూడా కిందికి దిగేసినాడు. ఆ ఆవేశంలో, ఆ అగ్రెషన్లో ఆవేశం వచ్చేసి గేమ్ సరిగ్గా ఆడరు, గేమ్ మీద ఆలోచన ఉండదు, ఏమీ ఉండదు. ఇంకా మొరట్టుగా చేసేయాలని చెప్పేసి మొరట్టుగా చేసేసి రేవంత్ చాలా టాస్కులు పోయేసింది. పృథ్వీ కూడా సేమ్ అదే ప్యాటర్న్ ఫాలో అవుతున్నాడు. సో పృథ్వీని కానీ టాస్కుల్లో రెచ్చగొట్టినామంటే తన అగ్రెసివ్నెస్ పోయి తన వీక్నెస్ అయిపోతుంది. మేబీ కొన్ని టాస్కుల్లో తన అగ్రెసివ్నెస్ తన స్ట్రెంగ్త్ ఏమో, బట్ తనను రెచ్చగొట్టినామంటే తన అగ్రెసివ్నెస్ తనకు వీక్నెస్ అయిపోతుంది. కాబట్టి ఈజీగా అదొక స్ట్రాటజీ. వైల్డ్ కార్డ్ వాళ్ళు ఎవరైనా ఈ వీడియో చూస్తే పోయి పృథ్వీని లోపల రెచ్చగొట్టేసి అది పృథ్వీ అగ్రెషన్ తన స్ట్రెంగ్త్ తన వీక్నెస్గా మీరు మార్చేయచ్చు. ఓకే, దాని తర్వాత పృథ్వీ వచ్చి లైవ్లో ఏడ్ చేస్తున్నాడు అనమాట. తను ఓడిపోయాడు అనేసి డిస్క్వాలిఫై ఇచ్చిండే లైవ్లో ఏడ్ చేస్తూ ఉన్నాడు. మిగతా వాళ్ళందరూ వచ్చి ఇంకా చాలా టాస్క్లు ఉన్నాయా, ఏడవద్రా స్వామి అని చెప్పేసి చెప్తున్నారు. అబ్బాయి వచ్చి నిఖిల్తో విష్ణుప్రియ అంటే ఓకే కానీ సోనియా ఏమన్నా అంటే నేను తీసుకోలేకపోతానరా, నేనేమన్నా రూల్ చెప్పినానరా, నా గురించి తెలిసిన వాళ్ళు కూడా అట్లా అంటా ఉంటే నాకు బాధగా ఉంది అనేసి అన్నారు. అసలు సోనియాలో ఏముంది మామ, నాకు అర్థమే కాలేదు. హౌస్లో ఉండే అబ్బాయిలందరూ సోనియా అని చచ్చిపోతా ఉన్నారు. అసలు ఏమిదా ఉందో ఆ పిల్లలో. మనము సరే ఏదన్నా మనకు కనిపించింది ఎపిసోడ్లో ఏమన్నా లైవ్లో ఉందంటే లైవ్లో 24/7 చూస్తూ ఉంటే నాకు అంత స్పెషల్ అద్భుతమైన క్వాలిటీ ఏం కనిపించలేదు. ఉండే క్వాలిటీ ఏమంటే ఆ పిల్లే చాలా క్లోజ్గా ఉండేదాన్ని ట్రై చేస్తుంది అబ్బాయిలతో. చేతులు ఒత్తడము, కాళ్ళు ఒత్తడము, నూనె పూయడము, అదేమన్నా అబ్బాయిలు దానికి ఏమన్నా అట్రాక్ట్ అవుతున్నారు, అసలు ఏం అర్థం కావట్లేదు. నేను చాలా ఫ్రాంక్గా మాట్లాడుతున్నాను ఈ విషయంలో. అసలు ఆ పాయింట్ నిజంగా అర్థం కావట్లేదు. వై ఆర్ ఆల్ ద మెన్ ఇన్ ది హౌస్ అట్రాక్టెడ్ టు సోనియా? ఐ డోంట్ నో. బయటకు వచ్చినాక వాళ్ళని అడగాలి. నేను కానీ బజ్లో ఉంటే భయంకరంగా అడుగుంటా,
బజ్లో లేను అడగలేను. ఈసారి బజ్ కూడా అంత హిట్ కాలేదనుకుంటా. బజ్కి ఏమీ ట్రెండింగ్ రావట్లేదు, పెద్ద వ్యూస్ రావట్లేదు, బజ్ గురించి బజ్జే లేదు. ఓకే, దాని తర్వాత వీళ్ళ మధ్యలో ఒక కాన్వర్జేషన్ జరిగింది, ఇది లైవ్లో జరిగింది. నేను యాక్చువల్లీ మణికంఠ సంచాలక చేద్దాం అనేసి అనుకున్నాను, కానీ అవ్వలేదు అనేసి అంటే యష్మి వచ్చి అమ్మో మణికంఠని చేస్తే అంతే ఇంకా అని చెప్తా ఉన్నది. మణికంఠని చీఫ్ చేద్దాం అనుకుంటే బ్యాలెన్స్ ఎట్లా అవుతుంది అని చెప్పేసి టాపిక్ వస్తే విష్ణుప్రియ అనింది మణికంఠ ఎవరు వేరు అనే కాన్ఫిడెన్స్తో నేను వేశాను అని. అంటే ఆ వైట్ లిక్విడ్ పోయాలి కదా, అది విష్ణుప్రియ మణికంఠకు పోసింది కదా. నువ్వు మణికంఠకు పోసావు, నీ తర్వాత నిన్ను చూసి నబీల్ పోసాడు, అట్లా ఇట్లా చేరి నాకు మణికంఠకి ఈక్వల్ వచ్చేసింది అనే సభ. అంటే మణికంఠను మనం ఎట్లా టాలరేట్ చేయగలుగుతాము చీఫ్ అయితే అని చెప్పేసి అంటే మణికంఠకి ఎవరు పోయిరని చెప్పేసి నేను పోసానని చెప్పేసి విష్ణు అనింది. అది మాత్రం విష్ణు చెప్పింది నాకు చాలా రాంగ్ అనిపించింది. సి విష్ణు మేబీ ఇన్నోసెంట్, మేబీ షీ ఈస్ ద టార్గెట్ ఆఫ్ మెనీ పీపుల్, బట్ చాలా విషయాల్లో విష్ణుప్రియ కూడా తప్పు చేస్తూ ఉంది. సో నాకు ఈ రోజు ఎపిసోడ్లో అయితే విష్ణుప్రియ అంతగా నచ్చలేదు బికాస్ ఆఫ్ దిస్ పాయింట్. ఎందుకంటే మణికంఠకి బిగ్ బాస్ వచ్చి చీఫ్ అవ్వాలి అనేసి వేయమని చెప్తే మణికంఠకి వేసేసిన తర్వాత వేరే ఎవరు వేయరు అనేసి నేను వేసాను, ఇంకెట్లో రావలే మణికంఠ చీఫ్ అవ్వడలే అనేసి వేసానంటే ఇంకెట్లో చీఫ్ అవ్వడలే అన్నప్పుడు ఎందుకు వై ఆర్ యూ వేస్టింగ్ యువర్ వైట్ లిక్విడ్? అది నాకు అర్థం కాలేదు, అది నాకు నచ్చలేదు కూడా. సో అది చెప్పడం నాకు కరెక్ట్ కాదు అనేసి అనిపిస్తుంది, అది ఎపిసోడ్లో వేయలేదు. దాని తర్వాత సంచాలకగా పెట్టుంటే వామ్మో మణికంఠ మ్యానిపులేట్ చేసేవాడని చెప్పేసి యష్మి వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు అనమాట. బట్ మణికంఠ వాజ్ ఎ గుడ్ సంచాలక్, హీ వాజ్ ఎ గుడ్ సంచాలక్ టుడే, చాలా బాగా చేశారు సంచాలక్ లాగా అనిపించింది. ఓకే, భాష అన్న నాకు మారల్ సపోర్ట్గా ఉంటాడు అని చెప్పేసి విష్ణుప్రియ అంటా ఉంది. ఆయన చెప్తానే ఉన్నాడంట నేను పోవాలి పోవాలి అని చెప్పేసి. అబ్బాయి అన్నాడు ఆయన చెప్తానే ఉన్నాడు, నన్ను తీసుకెళ్ళి కూడా మధ్యలో చెప్పాడు నేను వెళ్ళిపోవాలనుకుంటున్నాను, నేను వెళ్ళిపోతా అని చెప్పేసి, అందుకే ఆయన్ని ఆ పాయింట్తోనే పంపించేస్తామని చెప్పేసి అబ్బాయి చెప్తున్నాడు. దాని తర్వాత అబ్బాయి వచ్చి దాని తర్వాత సోనియాకి అసలు బ్రెయినే లేదు అనిపించింది. ఎందుకంటే సోనియా వచ్చి పృథ్వీతో ఒక పాయింట్ చెప్తా ఉంది. అది కూడా ఎందుకు చెప్పిందంటే అబ్బాయి వచ్చి నిఖిల్తో చెప్పాడు నేను నిఖిల్ గానే వచ్చుంటే ప్రేరణని పంపించుంటా, ఎందుకంటే ప్రేరణ వచ్చి ఫాస్టెస్ట్ ఫింగర్స్ కాబట్టి పృథ్వీ వస్తున్నాడు కాబట్టి తను ఎట్లా ఫిజికల్ అవుతాడు అనేసి నాకు తెలుసు కాబట్టి నేను నబిల్ని పంపించాను ఆర్మ్ స్ట్రెంత్ ఉండాలని అని చెప్పేసి అన్నాడు. అందరూ వెళ్ళిపోయిన తర్వాత సోనియా చాలా తెలివిమంతురాలిగా పృథ్వీతో చెప్తా ఉండింది అనమాట. ఏమని నబీల్ని చూసి ఒక అమ్మాయిని పంపు అని చెప్పిందంట నిఖిల్తో. ఆ పక్క నబీల్ వస్తుంటే ఒక అమ్మాయిని పంపించు, ఎందుకంటే నబీల్ వచ్చి చాలా కంపోజ్డ్గా ఆడతాడు, అమ్మాయిలు అంటే దూరంగా టచ్ చేయకుండా ఆడుతూ ఉంటాడు. సో నబీల్ వచ్చినప్పుడు నువ్వు అమ్మాయిని పంపించుంటే తను టచ్ చేయకుండా ఆడతాడు కాబట్టి అంత ఫిజికల్ అవ్వకుండా ఉండేది, మనం గెలిచేస్తుంటాము అనేసి అనేదంట. ఏమై అసలు ఏమి పెద్ద లాజిక్ పెద్ద తెలివిగా ఏదో చెప్తుంది అనేసి అనుకున్నా అంట. ఓకే, తన స్ట్రాటజీ ఓకే, ఏది నబీల్ అమ్మాయిని టచ్ చేయడు కాబట్టి అమ్మాయిని పంపించుంటే టచ్ చేయకుండా ఫిజికల్ అవ్వకుండా టాస్క్ కొంచెం వీళ్ళ సైడ్ ఫేవరబుల్గా ఉండేదేమో. కానీ ఏమన్నా అబ్బాయి తిక్కలోడా అమ్మాయిని పంపిస్తే నబీల్కి మళ్ళీ నబీల్ని మార్చేసి ప్రేరణను పంపించకుండా మళ్ళీ అమ్మాయిలు కూడా నబీల్నే పంపిస్తాడా? స్వామి అసలు అర్థమే కాలేదు. నబీల్ని పంపిస్తే ఓవర్ బోర్డ్ అవ్వడని చెప్పేసి అమ్మాయిని పంపించుండాలంట. నానా ఇట్రా నబీల్ని పంపిస్తే ఓవర్ బోర్డ్ అవ్వడని అమ్మాయిని పంపించాలంట. అమ్మాయిని పంపిస్తే అబ్బాయి మళ్ళీ నబీల్నే పెడతాడు, వాళ్ళ గ్యాంగ్లోంచి అమ్మాయిని పంపించకుండా రివర్స్లో. దాని తర్వాత మణికంఠ అనేదో టీస్ చేస్తూ ఉన్నారు, యష్మిని ఫ్లర్ట్ చేసావా అని. ఫ్లర్ట్ చేస్తావు మళ్ళీ నువ్వే పోయి నామినేషన్స్లో గుచ్చుతావు అంటే దానికి మళ్ళీ సీరియస్ అయిపోయినాడు మణికంఠ. ఏమని ఇది ఇక్కడ కూడా ఒక పాయింట్ జరిగింది. సో ఇది లైవ్లో జరిగింది, ఎపిసోడ్లో వేయలేదు. నువ్వు మళ్ళీ ఫ్లర్ట్ చేస్తూ ఉంటావు మళ్ళీ పోయి యష్మికే గుచ్చుతావు అనేసి అంటే వెంటనే సీరియస్ అయిపోయి గేమ్ ఇస్ గేమ్, ఫ్రెండ్ ఇస్ ఫ్రెండ్, నేను ఫ్రెండ్ని గేమ్ని కలిపి చూడని చెప్పి సీరియస్ అయిపోతే సీత ఉండి ఎందుకు అంత సీరియస్ అవుతావు, క్యాజువల్గా చెప్పాం దానికి అంత సీరియస్ అవ్వాల్సిన అవసరం లేదంటే ఓకే గివ్ మీ హగ్ అనిపోయి మళ్ళీ సీతకు హగ్గిస్తాడు. వరే వాళ్ళ హగ్గులు ఈ ముద్దులు ఏమరా ఇది బాబా 18+ బిగ్ బాస్ అయిపోతుంది అనిపిస్తుంది అది. దాని తర్వాత యష్మి ఎందుకు హర్ట్ అయిందనేసి నిఖిల్ మణికంఠతో అడుగుతున్నాడు. నేను నీతో తప్ప ఎవరైనా ఫ్లర్ట్ చేశానా అని చెప్పి సీతని అడిగాడు. సోనియాని చేస్తావంటే లేదు నేను అసలు సోనియానే చేయను అన్నాడు. యష్మిని చేస్తావు అనేసి అంటే నేను అసలు యష్మితో మాట్లాడంటే అవును పిలుస్తూ ఉన్నాను యష్మి అనేసి పిలిస్తే వచ్చింది యష్మి. వచ్చిన తర్వాత నిఖిల్ నిన్ను ఎప్పుడు ఫ్లర్ట్ చేయలేదు అంటే లేదు అనేసి అంటే కన్ను కొట్టాడు కదా అనేసి అంటే కన్ను నేను కొట్టాను నిఖిల్ కొట్టాడు అనేసి అనింది. విష్ణుప్రియ నిన్ను ఫ్లర్ట్ చేశాడు అంటే నన్ను ఫ్లర్ట్ చేశాడు అనింది. ఇంకందరూ నవ్వుకుంటున్నారు బరపోయింది అనేసి. దాని తర్వాత నేను సీతాకి తప్ప ఎవరికి పాడలేదు కూడా అనేసి అన్నాడు నిఖిల్.
నిఖిల్ యాక్చువల్లీ సీత విషయంలో చాలా కామెడీగా చెప్తా ఉన్నాడు అనమాట. బట్ సీత దాన్ని ఏమైనా సీరియస్గా తీసుకుంటానేమో. నిఖిల్ కామెడీ మాటల్ని సీత ఏమైనా సీరియస్గా తీసేసుకుని మేబీ ఫీలింగ్స్ ఏమైనా డెవలప్ చేసుకుంటుందేమో నిఖిల్ మీద అనేసి అనిపిస్తుంది. ఒకవేళ సీత కానీ నిఖిల్ మీద ఫీలింగ్స్ డెవలప్ చేసుకుని ఇట్లా ఏదైనా జరిగిందంటే సీత గేమ్ కూడా చెడిపోతుంది. పింకీ గేమ్ చెడిపోయినట్టు. మానస్ విషయంలో మానస్కి ఫీలింగ్స్ ఎక్కువ చూపించేసి మానస్ కోసమే ఆడతా తన గేమ్ జరుపుకునింది కదా. సో అట్లా పింకీ జరుపుకున్నట్టు సీత కూడా జరిపేసుకుంటుంది గేమ్. అట్లా ఉంటే మానస్కి రివర్స్లో ఏం ఫీలింగ్స్ రాలే అక్కడ హౌస్లో. బట్ పింకీ మాత్రం చూపించే లోపల తన గేమే పోయింది. సో అట్లా సీత గేమ్ కాకుండా ఉండాలి అని చెప్పేసి నేను అనుకుంటున్నా. దాని తర్వాత సోనియాకి జోకర్ ముక్కు మీసాలు పెట్టాడు అనమాట పృథ్వీ. తను ఏదో మెడిటేషన్ చేసుకుంటా అంటే పృథ్వీ వచ్చి మీసాలు జోకర్ ముక్కు అదేదో పెట్టాడు. తను లేచి చూసుకునేది అనమాట. దాని తర్వాత అది చూసుకునే టైంలో ఆ టైంలో ఏం జరిగిందంటే మళ్ళీ పృథ్వీయే వచ్చి దాన్ని తుడుస్తూ ఉన్నాడు. సోనియాకి చేతులు లేవా, సోనియాకి దూది లేదా, ఆ మిసలార్ వాటర్ లేదా, ఆ మేకప్ రిమూవర్తో ఆ పిల్ల తుడుచుకోలేదా, వచ్చి పృథ్వీయే తుడవాలా? అసలు ఇక్కడ ఎవరికి ఆ హౌస్లో చేతులు లేవా? తినిపించేటప్పుడు కూడా సోనియానే తినిపిస్తుంది పృథ్వీకి, సోనియానే నిఖిల్కి తినిపిస్తుంది. వాళ్ళు తినలేరా? సరే ఏదో ఒకసారి ఏదో టాస్క్లో ఉన్నారు తినిపించినారంటే ఓకే. రోజేనా లైవ్లో చూస్తే తెలుస్తుంది మీకు. ఏంద్రా వీళ్ళకి చేతులు లేవా, వీళ్ళే తినిపించుకుంటున్నారు అని. ఇది నాకు బిగ్ బాస్ 4లో అనిపించింది. మోనలు అఖిల్కి తినిపిస్తానే ఉంటుంది, అఖిల్కి చేతులు లేవా అనిపిస్తుంది నాకు ఆ టైంలో. సేమ్ అదే అనిపిస్తుంది ఇప్పుడు కూడా. దాని తర్వాత సీత వచ్చి విష్ణుప్రియ సీత నిఖిల్ ముగ్గురు కూర్చోన్నారు. నువ్వు చెప్తావా అనేసి అనింది. అంటే సీత వచ్చి విష్ణుప్రియ వచ్చి నేనెందుకు చెప్తాను, నీ మనసులో నేను నాకే తెలుసు, నువ్వే చెప్పు అంటే అప్పుడు సీత వచ్చి అంటా ఉన్నది, మనది బయట ఎట్లా పోతుందో తెలుసు కదా నీకు, తప్పుగా పోతుందేమో, నువ్వు ఫేస్ చేయడానికి రెడీగా ఉన్నావా అనేసి. అంటే నేను అందరితో అట్లే ఉంటాను, అది ఎట్లా పోతుందో నాకు తెలియదు అని చెప్పేసి నిఖిల్ అంటా ఉన్నాడు. సీత వచ్చి నాతో నువ్వేం మాట్లాడవులే, అది వేరే విషయం అంటే నిఖిల్ వచ్చి నీకేమైనా ప్రాబ్లం ఉందా అని అడిగితే నాకేం ప్రాబ్లం లేదు బయట ఎట్లా పోయినా అని చెప్పేసి అంటా ఉన్నది సీత. ఈ మధ్యలో యాక్చువల్లీ లైవ్లో మణికంఠ వచ్చాడు అనమాట. మణికంఠ వస్తే మణికంఠ వద్దు ఈ టాపిక్లో అని చెప్పేసి, మణికంఠ ప్లీజ్ కొంచెంసేపు బయట ఉండవా, మేము మాట్లాడుతున్నాం జస్ట్ 2 to 3 minutes అని చెప్పేసి అనింది. మణికంఠ ఫీల్ అవుతాడులే అనేసి అనుకున్నారు వాళ్ళు. దాని తర్వాత సీత వచ్చి ఫ్రెండ్స్లా ఉందాం ఇప్పటి నుంచి అని అంటా ఉన్నది నిఖిల్తో. ఎనీథింగ్ అది అవ్వదు అన్నప్పుడు మనం దాన్ని ఎందుకు క్రియేట్ చేయాలి? సీత వచ్చి నువ్వు నాతో ఎట్లున్నావో అందరితో అట్లే ఉండు, నాతో నువ్వు వేరేలాగా ఉంటావు కదా, నీ మనసులో ఏముందో నాకు తెలియదు, నాకు తెలుసుకోవాలని కూడా లేదు అని చెప్పేసి నిఖిల్తో అంటే నిఖిల్ వచ్చి నువ్వు నన్ను అడగట్లేదు అన్నాడు. అప్పుడు అనిపించింది ఏమిరా ఏదో తేడా కొడుతోంది సీనా అనిపించింది. అప్పుడు ఏదరా ఇదే తేడా కొడుతోంది, ఇన్ని రోజులు అసలు ఈ ట్రాకే లేదు, సడన్గా ఈ ట్రాక్ యాడ్ నుంచి వచ్చింది అనేసి అనుకున్నాను. ఆ ట్రాక్ కొంచెం కంటిన్యూ కూడా అవుతోంది అని చెప్పేసి నాకు నత్త టాస్క్లో అనిపించింది. అది ఎక్కడని చెప్తా. ఇంకా ఆ టైంలో మణికంఠ మళ్ళీ బిల్లు అంటే వద్దులే అనేసి అనుకున్నారు అందరూ. దాని తర్వాత అబ్బాయి వచ్చి నిఖిల్ సోనియాతో చెప్పారంట. ఈ తర్వాత ఈ పిల్ల పేరేమి సోనియా వచ్చి పృథ్వీని అడుగుతోంది, నీకు యష్మి అంటే ఇష్టం అంట కదరా అనేసి. అంటే ఎవరు చెప్పారు నీకు అంటే అబ్బాయి నిఖిల్ చెప్పారు నిన్న రాత్రి అని చెప్పేసి అంటా ఉంది. ఇలాంటి డ్రెస్సులు బాగుంటాయి నీకు అని చెప్పేసి నువ్వు అంటే ఇంక మీటి ఈ డ్రెస్లే తెచ్చుకుంటానిందంట కదా యష్మి అంటే, అరే అలా ఏం లేదురా చాలా నార్మల్, నాకు నువ్వంటే కూడా ఇష్టమే, సేమ్ అలానే యష్మి అంటే కూడా ఇష్టం అని చెప్పేసి పృథ్వీ సోనియాతో చెప్తా ఉన్నాడు. ఇది లైవ్లో జరిగింది. దాని తర్వాత నట్ట టాస్క్ స్టార్ట్ అయిందనమాట. పృథ్వీ వచ్చి చెప్తా ఉన్నాడు వీళ్ళ టీంకి, సంచాలకు చూడనప్పుడు మోకాలతో దేక్కొని వెళ్ళిపోండి, సంచాలకు చూసేటప్పుడు కాదు, సంచాలకు చూడనప్పుడు వెళ్ళిపోండి అంట. అన్ని దొంగ టాస్క్లైనా అన్ని నేరుగా ఆన్ ద ఫేస్, ఎవ్వరు ఏమి ఆడరా ఎవరు అనేసి నేను చెప్పను. నిఖిల్ చాలా బాగా ఆడతాడు, సూపర్. నిఖిల్ టాస్క్స్లో మాత్రం ఇంకా రచ్చ అంతే, విజిల్స్ ఇచ్చి ప్యాడ్ అంతే. దాని తర్వాత నత్త టాస్క్ స్టార్ట్ అయింది. ఏమైంది, మణికంఠ ఏమో ఆమెను ఎందుకు తీసుకుంటానో నాకు చెప్పు అని చెప్పేసి, అంటే నేను వెళ్తా అని చెప్పేసి మణికంఠ ఫీలింగ్. బట్ అబ్బాయి ఏమో ప్రేరణను పంపించాలని, ఆమెను ఎందుకు తీసుకుంటానో నాకు రీజన్ చెప్పు అని చెప్పేసి ప్రేరణతో కూడా లైవ్లో అడుగుతున్నాడు, వై డూ యూ వాంట్ గో, నువ్వు ఎందుకు వెళ్ళాలనుకుంటున్నావు, ఇప్పుడు నాలో అయితే ఎజిలిటీ ఉంది, నేను స్కిన్నీ ఉంటాను, ఫాస్ట్గా ఉంటాను, నాది ఫాస్టెస్ట్ ఇది, నేను స్పీడ్ ఎక్కువ, నీలో ఏముంది చెప్పు అని చెప్పేసి. ఇదేమి ఇంటర్వ్యూవా, జాబ్ ఇంటర్వ్యూవా అని చెప్పేసి నాకు అనిపించింది. దాని తర్వాత యాక్చువల్లీ నిఖిల్ స్టార్ట్ అయిన ఒక 3-4 seconds వరకు ఆదిత్య ఓం స్టార్ట్ కాలే. యాక్చువల్లీ నిఖిల్, ఆదిత్య ఓం, సోనియా, ప్రేరణ వీళ్ళు నలుగురు అన్నారు. నిఖిల్ స్టార్ట్ అయ్యి సగం దూరం పోయిన తర్వాత ఆదిత్య ఓం స్టార్ట్ చేసి నిఖిల్ ఫినిష్ అయిపోయింది. నిఖిల్ ఫినిష్ అయిపోయిన వెంటనే సోనియా వచ్చింది. సోనియా వచ్చి ఆదిత్య ఓం ఉండేటప్పుడే సోనియా వచ్చింది. ఆదిత్య ఓం ఫినిష్ చేసిపోయి ప్రేరణ ఫినిష్ చేసిన తర్వాత సోనియా ఫినిష్ చేసింది. అంటే ఒక 50% చేసే అరమనిషి చేసే టైంలో నిఖిల్ చేస్తున్నాడు,
1.5 మనిషి చేసే టైంలో సోనియా చేస్తూ ఉన్నింది. తర్వాత ప్రేరణ వచ్చి 1 మనిషి చేసే టైంలో ప్రేరణ టైంలో హాఫ్ టైం నిఖిల్ చేస్తున్నాడు, 1.5 టైం సోనియా చేస్తూ ఉన్నింది. సోనియా యాక్చువల్లీ చాలా స్లోగా ఉన్నింది ఈ టాస్క్లో. పర్వాలే, ఆ టాస్క్ నిజంగా గర్ల్స్ ఆడాలంటే చాలా కష్టం. ఎందుకంటే బాయ్స్ బాడీ ఇట్లా ఫ్లాట్గా ఉంటుంది, బట్ గర్ల్స్ బాడీ అట్లా కాదు. వీ హ్యావ్ పొట్ట, వీ హ్యావ్ బస్ట్, వీ హ్యావ్ అదర్ ఫ్యాట్ ఆల్సో హియర్. సో అమ్మాయిల బాడీ ఇట్లా స్ట్రైట్గా ఉండదు, ఫ్లాట్ బాడీస్ ఉండవు. సో ఆ ఫ్లాట్ బాడీస్ పెట్టుకొని ఇట్లా 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 పాక్కుంటా ఒక నత్తలాగా వెళ్ళడం చాలా కష్టము. దాంట్లో కూడా ప్రేరణ, సోనియా బాగా ఆడారనిపించింది. దే హ్యావ్ గివెన్ వెరీ గుడ్ ఎఫర్ట్స్. బట్ నిఖిల్ అయితే అద్దరు కొట్టిన టాస్క్ అని చెప్పేసి అనిపించింది. సూపర్గా అన్నాడు. ఇంకా టాస్క్ అయిపోయి గెలిచినారు. గెలిచే లోపల పృథ్వీ వచ్చి ముద్దు పెట్టేసినాడు సోనియాకి. ముద్దు పెట్టేసింది కాకుండా ఇంకా చాలా చేసినాడు. అది ఏం చేశాడని చెప్పేసి నా ఇన్స్టాగ్రామ్ దీంట్లో ఛానల్లో నేను పెట్టినాను. ఈ లోపల మీకు ఒక కమెంట్ చెప్తా. ఏం కమెంట్? ఒక మంచి కమెంట్. బూందీ ఏమో సరంగా రాలేదురా. గీత్ రాయల్ ఫైర్ అని బెటరండి, చాలు, ఇంకేమొద్దు. ఈరోజు మనకి పెద్దగా రావట్లేదు. గీత్ రాయల్ ఫైర్ అంతే, మనం దానికి లైక్ కొడతాం. ఇది ఇక్కడ వరకు వచ్చిన వాళ్ళు. సో వాళ్ళు ముద్దు పెట్టుకోవడం కాకుండా ఇంకా చాలా చేశారు పృథ్వీ, సోనియా. అదేమని చెప్పేసి నేను నా ఇన్స్టాగ్రామ్లో ఛానల్లో పెట్టినా, చూడండి కావాలంటే, కింద లింక్ ఉంటుంది. సో హగ్ చేసుకొని పెట్టేసినాడు. అక్కడ ఏమరా అంటే నిఖిల్ సీత ఎత్తుకొని హగ్ చేసుకొని తిప్పేసినాడు. ఏం జరుగుతా నాయనా, నేను కొడతా ఇంకా. ఏంది అసలు ఏం జరుగుతుందిరా? ఏమిరా హౌస్లో పెంటగాన్లో ఉన్నాయి అనేసి అనుకున్నా. పెంటగాన్ అంటే 5 సైడ్స్ ఉండేది అనమాట. ట్రయాంగిల్, తర్వాత స్క్వేర్, రెక్టాంగిల్, తర్వాత పెంటగాన్, హెక్సాగాన్, అట్లా హెక్సాగాన్ సర్కిల్ లాగా కనిపిస్తుంది. ఎవరికి వాళ్ళు హగ్ చేసుకుని ముద్దులు పెట్టుకుని ఏమి జరుగుతా ఉంది నాయన ఈడ అనేసి అనిపిస్తూ ఉంది. ప్రేరణ వచ్చి గొడవ వేస్తూ ఉంది. ప్రేరణకు అసలు బ్రెయినే లేదు. మొత్తం క్యాబేజెస్ అయ్యాక కూడా మళ్ళీ తీసుకొచ్చి క్యాబేజెస్ పెట్టచ్చు కదా, నువ్వు ఎందుకు పెట్టలేదు? ఆ రోజు నిమ్మకాయల టాస్క్లో పెట్టినారు కదా అనేసి అంటే, ఆ టాస్క్ వేరు, ఈ టాస్క్ వేరు, ఆ సంచాలకు వేరు, ఈ సంచాలకు వేరు అని చెప్పేసి చెప్తా ఉన్నాడు. ఏమి క్యాబేజీలు మళ్ళీ పెడతా ఉంటే ఏం రాత్రంతా ఆడుతూనే ఉంటారా బజర్ మోగేంత వరకు? అప్పటికే ఓము ఆయన 50 ఏళ్ళు, ఆయన అంత ఆడుతూ ఉంటే ఆయన మధ్యలో గుండె అయిపోతుంది అన్నట్టు అన్నాడు ఆయన. ఇంకా చేస్తానే ఉంటే అవుతుందా? సో మొత్తం 15 పెట్టినారంట క్యాబేజెస్. వీళ్ళు 6 క్యాబేజీలో పెట్టినారు, వాళ్ళు 7 క్యాబేజీలు పెట్టినారు నిఖిల్ టీం వాళ్ళు. సో నిఖిల్ టీం వాళ్ళకి ఆబ్వియస్గా ఇచ్చినాడు. మణికంఠ సంచాలక చాలా బాగా చేసినాడు, కరెక్ట్గానే చేసినాడు. ప్రేరణ ఏమో నువ్వు చెప్పాలి కదా, లాస్ట్ క్యాబేజ్ కోసం కొట్లాడుకోండి, లాస్ట్ క్యాబేజే ఉంది అనేసి నువ్వు చెప్పాలి కదా అంటే, నేను ఒక సంచాలకు నేనేం మన టీంకి సపోర్ట్ చేయాలా? అది మీరే చూసుకోవాలి. అప్పటికి నేను చెప్తానే ఉన్నాను రూల్స్ అంతా, నువ్వు సరిగ్గా పట్టించుకోలేదు, నువ్వు సరిగ్గా వినలేదు, దానికి నేనేం చేయగలుగుతానని చెప్పేసి అంటా ఉంటే అక్కడ అయిపోయింది. మళ్ళీ రూమ్కి పోయిన తర్వాత మళ్ళీ డిస్కషన్ పెట్టుకొని మళ్ళీ అబ్బాయి అరస్తానే ఉన్నాడు. బేసిక్గా వాళ్ళు గెలిచింది వీళ్ళు తీసుకోలేకపోతున్నారు, అది పాయింట్ అని చెప్పేసి నాకు అనిపించింది. ఇంకా అబ్బాయి వచ్చి ఓంకి చెప్తున్నాడు అనమాట, నువ్వు హైపర్ అవుతున్నావు, గేమ్కి ఎఫెక్ట్ అవుతుంది, ఇట్లుంటే అట్లా ఉండద్దు అనేసి చెప్తున్నాడు. సో నిజంగానే ఆదిత్య ఓం వేస్ట్ గేమ్స్లో అని చెప్పేసి నాకు అనిపించింది. నిజంగానే చాలా వేస్ట్ అనిపించింది. ఒక టాస్క్ కూడా ఆడలేదు. బట్ 50 ఏళ్ళకి ఇంత ఆడేదే ఎక్కువలే అనేసి అనుకుంటున్నాను. ప్రాబబ్లీ ఈ వారం ఆయన నామినేషన్స్లో ఏం చేసేది, ఆయన పోయేదానికి కూడా లేదు. ఈ వారం ఎవరో ఒక స్ట్రాంగ్ కాదు, మీడియంలీ స్ట్రాంగ్ కంటెస్టెంట్ వెళ్ళిపోతారేమో అని చెప్పేసి అనిపిస్తుంది. దాని తర్వాత నిఖిల్ ఏమో మళ్ళీ సోనియా బుగ్గలు నిఖిలతా ఉన్నాడు. ఇక్కడ సోనియా నిఖిల, పృథ్వీ ట్రయాంగిలా రెక్టాంగిలా నాకేం అర్థం కాలేదు, చాలా తేడాలు ఉన్నాయి సీనా అని చెప్పేసి అనిపిస్తుంది. దాని తర్వాత క్యాబేజ్ ఉండాలని చెప్పాలి. నాకేమైనా అప్పుడు ఇంత గొడవ జరుగుతా ఉంటే మణికంఠ ఒక అన్నాడు, నాకేమైనా పస్తుల నుండి పడుకోవడం ఇష్టం అనుకుంటున్నావా? ఆల్రెడీ 1 వీక్ పడుకున్నాను, నాకు తెలీదా ఏం చేయాలనేసి అంటే, ఏమో తెలియదేమో అనేసి అనేది ప్రేరణ. ఇంకా అవ్వట్లేదు మణికంఠకి. బయట పోయి కూర్చొని ఏడుస్తున్నాడు. ఈ అబ్బాయి ఏందో అసలు స్ట్రాంగ్గా వీక్గా కూడా అర్థం కదా, దానికి కూడా ఏడుస్తూ ఉంటే వాష్ ఏరియా దగ్గర కూర్చొని మళ్ళీ వచ్చి ప్రేరణ హక్ చేసుకునేది అనమాట. ఇంకా ఆ తర్వాత బెలూన్స్ టాస్క్ సోనియా సంచాలక్ ఇద్దరు చీఫ్స్ అన్నారు. సోనియా వచ్చి వేస్ట్గా చేసింది, సంచాలక్ అనిపించింది, దరిద్రంగా చేసింది. అసలు ఆ టాస్క్లో, ఆ బెలూన్స్ టాస్క్లో ఎవరిది తప్పు ఎవరిది రైటు అని చెప్పేసి నేను చెప్తా. సో వచ్చి అందరికీ బెలూన్లు పెట్టినారు. యాక్చువల్లీ ఒక స్టిక్ ఇట్లా స్టార్ట్ చేసినాడో లేదో నిఖిల్ స్టిక్ ఇరిగిపోయింది. నిఖిల్ స్టిక్ ఇరిగిపోయినప్పుడు గేమ్ ఆపాలి, పాజ్ చేయండి, ఆగండి ఆడద్దండి, నేను కొత్త స్టిక్స్ తెచ్చేంత వరకు అని చెప్పాలి. పక్కన వాళ్ళ టీం వాళ్ళేమో మనదే అడ్వాంటేజ్, అబ్బాయి బెలూన్స్ తీసే అంటా ఉంటే అబ్బాయి కూడా ఆ స్టిక్ వచ్చేంత వరకు ఆగాలి అనేసి అనుకోవాలి. బట్ అబ్బాయి అనుకోలేదు.
సంచాలకు ఆపలేదు ఫస్ట్ టైం వచ్చినప్పుడు. మళ్ళీ లోపలికి వెళ్ళి ఇది లైవ్లో జరిగింది, ఎపిసోడ్లో ఇవేది చూపించలేదు. పెద్ద స్టిక్స్ పంపించారు, ఆ స్టిక్స్ తీసుకొచ్చారు. ఆ స్టిక్స్ తీసుకొని వచ్చినప్పుడు కూడా మళ్ళీ విరిగిపోయింది. ఈసారి అభయ్ తిరిగింది. అభయ్ తిరిగినప్పుడు కూడా నిఖిల్ కొడతా ఉన్నాడు, అప్పుడు ఆపలేదు. ఆ తర్వాత నిఖిల్ స్టార్టింగ్లో ఈ గేమ్ స్టార్ట్ అయ్యేటప్పుడు ఇది విరిగిపోయినప్పుడు డిఫెండ్ చేసుకోవడానికి లైన్ క్రాస్ చేసి బయటకు వెళ్తా ఉన్నాడు. నిఖిల్ లైన్ క్రాస్ చేసి బయట పోయినప్పుడు అసలు ఆపలేదు సోనియా. అభయ్ క్రాస్ చేసి వెళ్ళినప్పుడు ఎన్నిసార్లు ఆపుతా ఉన్నింది. యాక్చువల్లీ నిఖిల్ ఎక్కువసేపు లేడు, బయట పోయిన వెంటనే లోపలికి రాని వెంటనే లోపలికి వచ్చేసాడు అనమాట, రింగ్ లోపలికి మళ్ళీ. కానీ అభయ్ మాత్రం బయటికి పోతానే ఉంటే లోపల రా అనేసి అంటే నేనెందుకు రావాలి అనేసి అంటా ఉన్నాడు. ఇంకా అసలు చాలా ఘోరంగా చాలా క్లమ్జీగా అయిపోయింది. సంచాలక్ ప్రాపర్గా అక్కడ ఇదే తీసుకోలేదు. అభయ్ పైన ఒకే ఒక బెలూన్ మిగిలిపోయింది అనమాట, ఒక ఆరెంజ్ బెలూన్. ఆరెంజ్ బెలూన్లో గాలి లేదు, గాలి లేని బెలూన్ అంత తొందరగా విరగదు, పగలదు. సో అట్లా గాలి లేని బెలూన్ పగలలేదు. ట్రై చేస్తున్నాడు నిఖిల్. అభయ్ ఏమో అసలు అది కాలు వెనకాల ఉంది, ఇట్లా కాలు ఉంటే ఈ కాలు వెనకాల ఉంది ఆ బెలూన్ పగలగొట్టాలంటే అబ్బాయి ముందరికి రావాలి, కొంచెం ముందరకు వచ్చి ఆ రింగ్లో ఉండాలి. బట్ అబ్బాయి ఆ బెలూన్ని కాపాడుకునేదానికి రింగ్ దాటి బయటికి వెళ్ళిపోతా ఉన్నాడు. ఈ పిల్ల చెప్తానే ఉంది. ఈ అమ్మాయి ఏం చెప్పిందంటే మళ్ళీ సోనియా నేను బెలూన్స్ అన్ని అయిపోతే బయట ఉండే బెలూన్స్ అన్ని లోపల తోస్తాను అనేసి అంటానింది. బయట ఉండే బెలూన్స్ తోయలేదు, అక్కడే నిలబడుకొని ఉండిపోయింది. లోపల తోయాలంటే కూడా ఆరెంజ్ బెలూన్సే తోస్తా ఉన్నింది ఎక్కువగా, పర్పుల్ బెలూన్స్ తోయలేదు. మొత్తం అన్ఫేర్ ఆడింది, మొత్తం తుప్పా సంచాలక్ లాగా ఆడింది, మొత్తం వేస్ట్ చేసి పడేసింది అనేసి అనిపించింది. లాస్ట్కి అసలు అబ్బాయి ఇక్కడ ఎవరు తప్పు ఉందంటే సంచాలక్ తప్పు ఉంది. ఎందుకంటే ప్రాపర్గా వాళ్ళకి ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం కానీ, లోపల పంపించడం కానీ, బెలూన్లు పంపించడం కానీ, లేకపోతే డిస్క్వాలిఫై చేస్తా అనేసి గట్టిగా చెప్పడం కానీ, లేకపోతే గేమ్ ఆపండి అనేసి స్టిక్స్తో చెప్పడం కానీ, స్టిక్స్ లేనప్పుడు స్టిక్స్ ఇరిగిపోయినప్పుడు చెప్పడం కానీ ఏమీ జరగలే. నేను చూస్తానే ఉన్నా లైవ్లో, అప్పలు ఏం చెప్పలేదు అవంతా. అది వదిలేసి సంచాలక్ తప్పు ఉంది, అభయ్ తప్పు ఉంది. కానీ నిఖిల్ మాత్రం నిజంగా ప్రాపర్గా అన్నాడు. నిఖిల్ టాస్క్లంతా తోపుగా ఆడుతున్నాడు, తన బిహేవియర్ కూడా చాలా బాగుంది, చాలా కంపాషనేట్గా ఉన్నాడు, చాలా బాగుంది. కాకపోతే ఈ ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్ ఉన్నాయి కదా సోనియాతో, దానివల్ల చాలా నెగిటివ్ అయిపోతున్నాడు. దానివల్ల టైటిల్ రేస్ మిస్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉన్నాయి. సో ఆ ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్ మానేసి తన గేమ్ మీద తను కాన్సన్ట్రేట్ చేస్తే బాగుంటుంది. సోనియా మేబీ ఎలిమినేట్ అయిపోతే నిఖిల్ ఏమైనా ట్రాక్లోకి వస్తాడేమో అని చెప్పేసి అనిపిస్తాను. దాని తర్వాత అదే చెప్తున్నాం కదా, అభయ్ తప్పు ఉంది, సంచాలక్ తప్పు ఉంది, ఇద్దరు తప్పు ఉంది. కాబట్టి నిఖిల్కే రావాలి ఐడియల్లీ. బట్ నిఖిల్కి ఎందుకు రావాలంటే తను ప్రాపర్గా ఫాలో అయ్యాడు కాబట్టి రూల్స్ అన్ని, దానివల్ల నిఖిల్కి రావాలి. బట్ సోనియా వచ్చి ఏమని చెప్పిందంటే లోపల ఆడాలి, బట్ అభయ్ బయటికి వెళ్తానే ఉన్నాడు, లోపల పో అంటే కూడా నా ఇష్టం అని చెప్పేసి మాట్లాడాడు. నిఖిల్ సైడ్ ఆయన స్టార్ట్ చేయగానే విరిగిపోయింది టాస్క్, విరిగిపోయినా పాజ్ చేయకుండా ఆడుతూనే ఉన్నారు. సమ్మబుజ్జి ఉండాలి కదా, ఇవన్నీ కన్సిడర్ చేసుకొని ఐ గో విత్ బెలూన్స్. స్టిక్స్ లేకపోయినా ఆడిన దానికి ఆరెంజ్ది 11 బెలూన్స్ ఉన్నాయి, పర్పుల్ది 15 బెలూన్స్ ఉన్నాయి. సో నిఖిల్ టీమ్ విన్నర్ అని చెప్పేసి అనింది. ఇది యాక్చువల్లీ తుప్పాస్. నిఖిల్ అయితే ప్రాపర్గా అన్నాడు. ఆ పిల్ల లోపలికి బెలూన్స్ తోస్తే కదా బెలూన్స్ పగిలిపోయేదానికి, లోపలికి అంతా ఆరెంజ్ బెలూన్స్ పంపిస్తా ఉన్నింది. స్టిక్స్ పోయినా కూడా తను గేమ్ పాస్ చేయలేదు. సో నాకు అది ప్రాపర్గా అనిపించలేదు. దట్స్ నాట్ రైట్. షీ ఫెయిల్ యాజ్ ఎ సంచాలక్ అని చెప్పేసి అనిపించింది. అది దాని తర్వాత బిగ్ బాస్ కెమెరాకి వచ్చి అబ్బాయి చెప్తా ఉన్నాడు, సంచాలక్ ఆల్రెడీ చెప్పేసింది ఇంకా వాళ్ళే విన్నర్స్ అని చెప్పేసి, ఇంకా నేను ఏ గేమ్ ఆడిన ఇక్కడ నుండి నన్ను బయట పంపిన ఓకే బాయ్ అని చెప్పేసి వెళ్ళిపోయినాడు కెమెరాతో. యష్మి వచ్చి నువ్వు ఒక చీటర్, సంచాలక్గా కూడా నువ్వు చీట్ చేసినావు, అక్కడ నిలబడుకొని ఉన్నావు బాల్స్ లోపల వేయకుండా అని చెప్పేసి, నీకు కావాల్సినట్టు నువ్వు రూల్స్ మార్చుకొని డిక్లేర్ చేస్తున్నావు అని సరుస్తూ ఉండింది. ఆబ్వియస్లీ దెర్ ఇస్ అ పాయింట్, బికాస్ షీ ఫెయిల్ యాజ్ అ సంచాలక్. లోపల ఉంటే బాల్స్ లోపల దిగునట్లే నిలబడుకోండి, స్టిక్స్ ఆపని కూడా ఆపలేదు. తను చెప్తానే ఉండేది నేను ఆపమన్నా కూడా మీరు ఆపలేదు అని చెప్పేసి. బట్ తను ఆపలేదు. స్టార్టింగ్ నేను చూస్తూనే ఉన్నాను కదా, లైవ్లో చూస్తూ ఉన్నాను నేను, తను ఏమైనా చెప్తుందేమో స్టిక్స్ ఇరిగిపోయినప్పుడు అనేసి. స్టిక్స్ ఇరిగిపోయినప్పుడు కూడా తను ఆపలేదు, ఏమీ చేయలేదు. అది ఈ రోజు వరకు ఎపిసోడ్ జరిగింది. దీని తర్వాత ఏం జరిగింది లైవ్లో అని చెప్పేసి చూడాలి. ఇప్పుడు చూసి రేపు మార్నింగ్ మళ్ళీ వీడియో చేస్తాను, మిడ్ నైట్ లైవ్ టాక్స్ అనేసి. అండ్ ఈ వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి అండ్ నా ఇన్స్టా ఛానల్ ఫాలో అవ్వండి. ఇప్పుడు ఉండండి లాస్ట్ వరకు. ఏంటి గీతు ఇంట్లో పిల్లి, గీతు రావాలి మళ్ళీ అని పెట్టండి. గీతు ఇంట్లో పిల్లి, గీతు రావాలి మళ్ళీ, ఇది కమెంట్. లాస్ట్ వరకు చూస్తున్నా లేదు పెట్టండి. అండ్ దట్స్ ఆల్ ఫర్ టుడే. మళ్ళీ రేపు మార్నింగ్ అందరూ తీసి ఫటాఫట్